ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతిరోజు దేవుని సన్నిధి అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కనులు మూసుకున్నట్లయితే మనందరం ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ లైవ్ని ఆశీర్వాదకరంగా జరిగించండి. ప్రారంభం నుండి ముగింపు వరకు మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి అయ్యా. ఈ లైవ్లో ఎంతమంది అయితే జాయిన్ అవుతున్నారో వారిని దీవించండి, వారి అవసరతలను తీర్చండి అయ్యా. ఆధ్యాత్మికంగా బలపరచండి. పాటల ద్వారా మీరే మహిమ పొందండి. దైవజనులను బలపరిచి వాడుకొనండి అయ్యా. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కొన్ని పాటల ద్వారా దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. కన్నీరేలమ్మ కరుణించు యేసు నిన్ను విడవబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడవబోడమ్మా అనే పాట పాడుతూ మనం దేవుని నామాన్ని మహింపరుద్దాం. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కరుణ చూపి కలత మాన్పే, కరుణ చూపి కలత మాన్పే యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. అవమానపరిచారా తలరాత ఇంతేనని, తరువాత ఏమౌనోనని రేపటిని గూర్చి చింతించుచున్నావా? చింతించకన్నా యేసు మాటలు మరిచావా? మారాను మధురంగా మార్చెను చూసావా? చింతించకన్నా యేసు మాటలు మరిచావా? మారాను మధురంగా మార్చెను చూసావా? కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. పరిచారా పురుగంటి వాడనని, ఎప్పటికీ ఇంతేనని, నా బ్రతుకు మారదు అని అనుకుంటూ ఉన్నావా?
విడువబోడమ్మా, కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలత మాన్పే, కరుణ చూపి కలత మాన్పే యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనందరం కలిసి మరొక పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకు ఇచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. రాజా 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 రాజాతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. అద్వితీయ దేవుడా, ఆది అంతములయ్యున్నవాడా, అద్వితీయ దేవుడా, ఆది అంతములయ్యున్నవాడా, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు. రాజా 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 రాజాతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. రాజా 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 రాజాతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. జీవమైన దేవుడా,
సృష్టినంతా కలుగ చేసిన పూజ్యుడా, మాటతోనే సృష్టినంతా కలుగ చేసిన పూజ్యుడా, రాజా 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 రాజాతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు, రాజా 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 రాజాతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. యేసురాజుని నా ప్రియుడని, ప్రియ స్నేహితుడు క్రీస్తుని, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. వర్ణుడు అతి కాంక్షణీయుడు, పదివేల మందిలో నా ప్రియుడు యేసు, ధవళ వర్ణుడు అతి కాంక్షణీయుడు, తన ప్రేమ వీరదుల విస్తారము, తన ప్రేమ వీరదుల విస్తారము, కీర్తింతును, వేవేలనులతో కీర్తింతును. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. యేసురాజుని నా ప్రియుడని, ప్రియ స్నేహితుడు క్రీస్తుని, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను, ఒక దివ్యమైన సంగతితో నా
యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. నీ ప్రజల పక్ష
ప్రకటించే నీ వాక్యమును, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా షేర్ చేయండి. అలాగే హదస్స మందిరం అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హదస్స మందిరం అనే ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి, ఫాలో అవ్వండి. బేబీ గారు ప్రైజ్ ది లార్డ్, రత్నబాబు అంకుల్ ప్రైజ్ ది లార్డ్, సుమీలా సిస్టర్ ప్రైజ్ ది లార్డ్, నతానియల్ అంకుల్ ప్రైజ్ ది లార్డ్, ఎన్నా సిస్టర్ ప్రైజ్ ది లార్డ్, కృపా సత్య సిస్టర్ ప్రైజ్ ది లార్డ్, శాంసన్ బ్రదర్ ప్రైజ్ ది లార్డ్, కుమార్ బ్రదర్ ప్రైజ్ ది లార్డ్, ప్రవీణ్ బ్రదర్ ప్రైజ్ ది లార్డ్, బాలమాధవి గారు ప్రైజ్ ది లార్డ్. ఇంకొక పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా, నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా. నిర్దోషమైన మార్గములో నా అంతరంగమున ధైర్యమునిచ్చి, నిర్దోషమైన మార్గములో నా అంతరంగమున ధైర్యమునిచ్చి, నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి. నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి. నీ ఆశలు నెరవేరుటకు, నీ చిత్తము జరిగించుటకు విడువవు నన్ను ఎడబాయవు, నీవు విడువవు నన్ను ఎడబాయవు. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో
మహోన్నతుడా యేసయ్యా. నడిపించుచున్నావు నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్యా. దృష్టి నిలిపి నీ స్నేహ బంధముతో ఆకర్షించి, నాయందు దృష్టి నిలిపి నీ స్నేహ బంధముతో ఆకర్షించి, కృపావరములతో నన్ను నింపి సత్య సాక్షిగా మార్చితివి. కృపావరములతో నన్ను నింపి సత్య సాక్షిగా మార్చితివి. నీ మనస్సును పొందుకొని నీ ప్రేమను నింపుకొని కీర్తించెదను ప్రతినిత్యం, నేను ఆరాధింతును అనుక్షణం. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్యా. నడిపించుచున్నావు నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్యా. మహిమను పరలోకమందునే చూచెదను. నీ దివ్యమైన మహిమను పరలోకమందునే చూచెదను. నీ కౌగిలిలో చేర్చుకొని ప్రతి బాష్ప బిందువును తుడిచెదవు. నీ కౌగిలిలో చేర్చుకొని ప్రతి బాష్ప బిందువును తుడిచెదవు. నీ మాటల మకరందమును మరపురాని అనుబంధమును మరువను ఎన్నడు విడువను, నేను మరువను ఎన్నడు విడువను. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్యా. నడిపించుచున్నావు నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్యా. నిత్య సియోనులో నుండి నీవు
ప్రకాశించుచున్నావు నాపై సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. క్షణముండలేనయ్యా, నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండలేనయ్యా, నీవు లేని చోటేది యేసయ్యా, నీ దాగి క్షణముండలేనయ్యా, నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండలేనయ్యా, నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా, నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా, నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, 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 నీవు లేని చోటేది యేసయ్యా, నీ దాగి క్షణముండలేనయ్యా. కయ్యను క్రూర పగకు బలి అయిన హేబేలు, రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు, అన్నల ఉమ్మడి కుట్రకు గురి అయిన యోసేపు, మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు, కయ్యను క్రూర పగకు బలి అయిన హేబేలు, రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు, అన్నల ఉమ్మడి కుట్రకు గురి అయిన యోసేపు, మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు, చెవియొక్కి నా మొరను యేసయ్యా నీవు విన
క్షణముండలేనయ్యా. సౌలు ఈటి దాటికి గురి అయిన దావీదు ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవో, సైతాను పన్నిన కీడుకు మొత్తబడిన యోబును గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవో. సౌలు ఈటి దాటికి గురి అయిన దావీదు ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు, సైతాను పన్నిన కీడుకు మొత్తబడిన యోబును గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు. నీ తోడు నీ నీడ యేసయ్యా నాకు లేకుంటే నీ జీవించలేనయ్యా. నీ తోడు నీ నీడ యేసయ్యా నాకు లేకుంటే నీ జీవించలేనయ్యా. నీవుంటే నా వెంట అది చాలయ్యా. 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 నీవు లేని చోటేది యేసయ్యా, నీ దాగి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండలేనయ్యా. నీవు లేని చోటేది యేసయ్యా, నీ దాగి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండలేనయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవుంటే నా వెంట అది చాలయ్యా. 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 ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నందకుమార్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. కోట కుమారి, ప్రైజ్ ది లార్డ్ మా. గాడ్ బ్లెస్ యూ. ప్రతిరోజు మానక లైవ్ చూస్తున్న మీ అందరినీ ప్రభు దీవించును గాక. సురేందర్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. గీతాంజలి తల్లి గారు, ప్రైజ్ లార్డ్. నిరోష, ప్రైజ్ లార్డ్. అనిత, ప్రైజ్ లార్డ్. షేక్ సల్మా, ప్రైజ్ లార్డ్.
ఇన్ కింగ్ డేవిడ్, ప్రైజ్ లార్డ్. ప్రశాంత్ కుమార్ తమ్ముడు, ప్రైజ్ లార్డ్. ఈ రాత్రి లైవ్లో జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు దీవించునుగాక. చిన్న పాపకు హాట్ వాటర్ మీద పడి వాళ్ళంతా కాలిపోయింది. తప్పకుండా దేవుడు ఆ చంటి బిడ్డను బాగు చేయనుగాక, సంపూర్ణమైన స్వస్థతనిచ్చునుగాక. మరియదాస్, ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యూ. అభిషేక్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. బాలమాధవి గారు, ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. కొమ్ము భక్ష్య, ప్రైజ్ లార్డ్. నరేంద్ర బ్రదర్, ప్రైజ్ లార్డ్. దేవుని కృప మీ అందరికి తోడిండనుగాక. రాజేష్ పాల్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. నయమాన్, ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యూ. లక్ష్మి, ప్రైజ్ లార్డ్ తల్లి, గాడ్ బ్లెస్ యూ మా. మహేష్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. మెస్సయ్య, ప్రైజ్ లార్డ్. విజయ్ కుమార్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. ఇస్మాయిల్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. జీవన్ బాను, బీపీ ఉంది, తప్పకుండా దేవుడు బాగు చేయనుగాక. జీవన్ బ్రదర్, మీ ఫాదర్ని దేవుడి రాత్రి క్షణమే సంపూర్ణమైన స్వస్థత నార్మల్ వచ్చినగాక. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఎస్ ప్రకాష్, నాకు ప్రేయర్ చేయన్న. తప్పకుండా ప్రకాష్, నీ ఆశను, నీ ప్రతి సమస్యను దేవుడు ఈ రాత్రి లైవ్లో ఏకీభవిస్తుండగా దేవుడు విడుదల కలిగించునుగాక. ఆమేన్. ఆనంద్ కుమార్ పాస్టర్ గారు, మీరు దేవుని సన్నిధిలో బహుగా వాడబడాలని ప్రేయర్ చేస్తాం. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క ప్రార్థనలు, మీ యొక్క సహకారం ఈ యొక్క పరిచర్యకు ఎంతైనా అవసరం. తప్పక ప్రార్థన చేయండి. మీ యొక్క సహకారాన్ని షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, సపోర్ట్ చేసి అందించవలసిందిగా ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. ఆనంద్ కుమార్. సిద్ధు తమ్ముడు, ప్రైజ్ లార్డ్. బాగున్నారా సిద్ధు? అందరూ బాగున్నారా? దిల్షాద్, ప్రైజ్ లార్డ్ తల్లి, గాడ్ బ్లెస్ యూ. రామ్ కుమార్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. ఇస్మాయిల్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. శ్రీనివాస్, నా ఫ్యామిలీ కొరకు ప్రేయర్ చేయండి. తప్పకుండా శ్రీనివాస్, విడిపోయిన మీ కుటుంబాన్ని దేవుడు తప్పకుండా మరలా తిరిగి సమాధానపరచునుగాక. తిరిగి మరలా కుటుంబం కట్టబడునుగాక. లైవ్లో సజీవ సాక్షులుగా దేవుడు నిలవబెట్టునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. శ్వేతా బీను, ప్రైజ్ లార్డ్. జీ భాస్కర్, గాడ్ బ్లెస్ యూ. అనిల్ కుమార్, ప్రైజ్ లార్డ్. మంచిది ప్రియులారా, ఈ రాత్రి ప్రతిరోజు మనము దేవుని సన్నిధిలో ఉండటానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. దేవుని యొక్క కృప నిజంగా మనల్ని ఎంతగానో బలపరుస్తూ నడిపిస్తూ ఉంది. మనము ప్రతిరోజు ఆధ్యాత్మికంగా బలపరచబడటానికి, విశ్వాస జీవితంలో మనము ముందుకు కొనసాగడానికి నిజంగా దేవుని కృప మనకి ఎంతగానో ప్రతిరోజు సహాయం చేస్తూ ఉంటుంది. ప్రైజ్ లార్డ్. ప్రియులారా, మన యొక్క వెహికల్ నడిపించబడాలంటే ప్రతిరోజు మనము దానికి ఆయిల్ ట్యాంక్ అన్న ఫుల్ చేయించాలి, లేదా ప్రతిరోజు దానిని మనము నింపుతూ ఉండాలి. ట్యాంకులో ఆయిల్ ఖాళీ అయినప్పుడు వాహనం ఏదైతేగా కదలదో, అలాగే మన విశ్వాస జీవితంలో ప్రతిదినము కృపచేత, పరిశుద్ధాత్మ అభిషేకము చేత, వాక్యము చేత, ప్రార్థన చేత మన ఆత్మీయ జీవితము, విశ్వాస జీవితము, మన హృదయము నింపబడుతూ ఉండాలి. హల్లెలూయా. ప్రతిరోజు ఒక నూతనమైనటువంటి అనాయింటింగ్ దేవుని సన్నిధిలో నుండి మనం పొందుకోవాలి. ఒక నూతనమైనటువంటి అభిషేకాన్ని మనము దేవుని సన్నిధిలో పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి ఈరోజు నేను ఒక సహోదరుడు నేను కలిసి ఒక వ్యక్తిని దర్శించాం. ఆ వ్యక్తి అనేక మందికి జాతకాలు చెప్తూ ఉంటాడు.
అలాగే అనేక మందికి సిద్ధాంతపరంగా దాని పరంగా చెప్తూ ఉంటాడు. అనేకులు తన దగ్గరకు వస్తూ ఉంటారు. అయితే ప్రియులారా, అతను ఏమడిగాడంటే సహోదరుని, బ్రదర్ నాకు ఒక బైబిల్ కావాలి, జీసస్ ఫోటో కావాలన్నాడు. సరే, అతను మనస్ఫూర్తిగా అడిగాడు కాబట్టి మనం వెళ్ళి ఇద్దామని చెప్పని ఇద్దరం వెళ్ళాం. అద్భుతం ఏంటంటే దాదాపు అతనికి 45 years అబవ్ ఉంటాయండి. ఎప్పుడైతే మేము ఆ బైబిల్ని, ఆ జీసస్ ఫోటోని, తన విశ్వాసాన్ని బట్టి అతనికి ఆ ఫోటోను గూర్చి, వాక్యాన్ని గూర్చి అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చినప్పుడు అద్భుతం ఏంటంటే ప్రియులారా, అతను ఎప్పుడైతే బైబిల్ తన చేతులకు తీసుకున్నాడో, ఆ బైబిల్ తన చేతులకు తీసుకున్న తర్వాత ఒక 3 minutes అతను చెప్పినటువంటి వెంటనే ఒక సాక్ష్యం ఏంటంటే, నా జీవిత కాలంలో నేను ఎప్పుడూ ఇంత మనశ్శాంతి చూడలేదు. నేను యూనివర్సల్ ఎనాయింటింగ్కి నేను కనెక్ట్ చేయబడ్డట్టుగా అనిపిస్తుంది. ఒక ఉన్నతమైన మనశ్శాంతిని, ప్రశాంతతని నేను ఇంతవరకు కూడా నా జీవితంలో అనుభవించలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఒక యూనివర్సల్ పవర్కి నేను టచ్ అయినట్టుగా అనిపించింది. హల్లెలూయా. ఇస్ ఎ రియల్లీ వండర్ఫుల్ మిరాకిల్ ప్రియులారా. నిజంగా ప్రతిదినము మన వాక్యమును దేవుడు మనకెంత గొప్పద భాగ్యం ఇచ్చాడండి. దేవుడు నిజంగా మనల్ని ఎంత ధన్యులుగా చేశాడండి. అతను తన జీవితంలో ఎప్పుడూ పట్టుకోలేదు బైబిల్ని, కానీ ఎప్పుడైతే నా కళ్ళ ముందు దాన్ని ఓపెన్ చేసి ఆ బైబిల్ని తన చేతిలోనికి ఇలా తీసుకున్నాడో, వావ్, ఒక శక్తి తన మనస్సులో ఏనాడు తన జీవితంలో పొందుకున్నటువంటి ఒక పూర్ణ మనశ్శాంతిని, ఆ ఫీల్ని తను చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యములో ఒక పవర్ ఉంది. అది ఆ పవర్ యూనివర్సల్ నడిపిస్తున్నటువంటి పవర్. అది గ్లోరీ టు గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అది ఒక ఉన్నతమైనటువంటి శక్తి. అది ఈ సర్వ ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి శక్తి. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి ఆ పవర్, ఆ అనాయింటింగ్ నీ హృదయంలో నీ రాత్రి క్రియ చేయనుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. నీరోష తల్లి ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా నీరోష? శ్వేత, ప్రైజ్ లార్డ్ తల్లి, గాడ్ బ్లెస్ యు మా. దేవుడు మీ ప్రతి సమస్యకి రాత్రి పరిష్కారమును ప్రభు అనుగ్రహించునుగాక. కొమ్ము దీవెన్ పాల్ ప్రోగ్రామ్స్ రావాలని ప్రార్థన చేయండి. తప్పకుండా తమ్ముడు, దేవుడు నీవు ఆశించిన దాన్ని ఆయన సన్నిధిలో నుండి రాత్రి ప్రభు నీకు అనుగ్రహించునుగాక. పాల్ తమ్ముడు, ప్రైజ్ లార్డ్. అనిల్ కుమార్, అవ్వమ్మ, ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఎంతమంది లైవ్ షేర్ చేస్తున్నారు. దేవుడు వారిని దీవించునుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నిజంగా ప్రియులారా, ఈరోజు ఒక వ్యక్తి దేవుని యొక్క స్పర్శ, దేవుని యొక్క శక్తి, మనశ్శాంతి అంటే ఎలా ఉంటుందో దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క జీవ గ్రంథాన్ని పట్టుకున్నప్పుడు తనకు ఆ మనస్సులో ఒక ఉన్నతమైన అనుభవం, ఆ ఫీల్ కలిగిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మరి నిజంగా మనం ప్రతిరోజు వాక్యాన్ని చదువుతున్నాం, ప్రతిరోజు వాక్యాన్ని వింటున్నాం, ప్రతిరోజు వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. మరి వాక్యమును చదువుతూ ధ్యానిస్తున్నటువంటి మనము పూర్ణ శాంతిని, సమాధానమును మన హృదయాలలో, మన కుటుంబాలలో, మన జీవితాలలో అనుభవించాలి. ఆమేన్. ఈ రాత్రి ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. బావ్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎస్.
మంచిది ప్రియులారా, ఈ రాత్రి లైవ్ చూస్తున్న మీ అందరినీ కూడా ప్రభు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. నిశ్చయంగా మీరు కూడా ఈ రాత్రి మనశ్శాంతి కరువైపోయిందా? ఒక నెమ్మది ప్రభు ఈ లైవ్ ద్వారా మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ లైవ్లో దేవుని యొక్క సమాధానం మీరు అనుభవించాలని కోరుకుంటున్నాను. ఎస్, శాంతి, నెమ్మది. ఒకవేళ ఈ లైవ్ నువ్వు కలవరంతో, వేదనతో ఉండి చూస్తున్నావేమో, వేదనతో ఉండి లైవ్ చూస్తున్నావేమో, మనస్సులో ఏదో తెలియనటువంటి ఆందోళన, అలజడి, గలిబిలి, ఏదో తెలియనటువంటి భయము నిన్ను వెంటాడుతుందేమో, తెలియనటువంటి ఒక ఆందోళన నీ హృదయాన్ని వెంటాడుతుందేమో, ఏదైనా ఒక సమస్యను తలంచి భయపడుతున్నావేమో, ఈ రాత్రి దేవుని సన్నిధిలో నీవున్నావు. ఈ ఆధ్యాత్మికమైన శక్తివంతమైన లైవ్ ప్రోగ్రాంలో నీవున్నావు. నిశ్చయంగా ప్రభు ఈ రాత్రి నీ గొప్ప విడుదల ప్రభు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. నిశ్చయంగా ఈ రాత్రి నువ్వు విడుదల చూడబోతున్నావు ప్రియమైన దేవుని బిడ్డ. ఈ రాత్రి ఈ లైవ్ ముగించబోతుండగా నువ్వు ఒక సమాధానకరమైన వార్త, సమాధానమైనటువంటి నెమ్మది నీ హృదయంలో నువ్వు చూడబోతున్నావు. ఓ రా షడబక తిరిబినకరా, రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నిన్ను కలవరపెడుతున్న ప్రతి సమస్య తొలగిపోవునుగాక. రాత్రి గద్దించండి, మీ సమస్యలను గద్దించండి. మీకు విరోధంగా పనిచేస్తున్న ప్రతి విధమైన అపవాది క్రియలన్నిటినీ గద్దించండి. వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. హోలీ ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ప్రభు మీ సమస్యల నుండి మిమ్మల్ని విడిపించాడని కృతజ్ఞతతో స్తుతించండి. మీరున్న సమస్యలకు పరిష్కారం దేవుని సన్నిధిలో దొరికిందని స్తుతించండి. మీ అపజయాలు జయములుగా మారినవని స్తుతించండి. మీ కన్నీళ్లు నాట్యముగా మార్చబడినవని స్తుతించండి. ఓ థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఓ లార్డ్, praise the Lord. Hallelujah, hallelujah, hallelujah. ఎస్, ఈ రాత్రి లైవ్లో కన్నీళ్లతో ఉన్న నిన్ను చూస్తున్నాడు, అప్పులతో ఉన్న నిన్ను చూస్తున్నాడు, వ్యాధి బాధలతో ఉన్న నిన్ను చూస్తున్నాడు, శత్రువు యొక్క బెదిరింపుల మధ్యలో ఉండటం నిన్ను చూస్తున్నాడు. ఈ రాత్రి దేవుడు అపజయాల మధ్య, అపనిందల మధ్య ఇక నేను బ్రతుకుని ఏడవలేను, ఇక మరణమే శరణం అనుకుంటున్నా నిన్ను చూస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ఓ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ఆమేన్, ఆమేన్. ముగింపు వరకు ఈ లైవ్లో నువ్వు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ లైవ్ అయిపోయేంత వరకు కూడా స్టిల్ కంటిన్యూగా నువ్వు చూడాలి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అబ్రహాం లింకన్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఒక అద్భుతమైనటువంటి సమయం ఈ రాత్రి, ఒక అద్భుతమైనటువంటి సమయం. థ్యాంక్ యూ లార్డ్. నెమ్మదిని పొందుకునే రాత్రి, రాత్రి. ప్రైజ్ జీసస్.
థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ప్రభు యొక్క సన్నిధి మనం అనుభవిద్దాం ఈ రాత్రి. ప్రభు యొక్క సమాధానం అనుభవిద్దాం ఈ రాత్రి. హల్లెలూయా, స్తోత్రం. దేవుని యొక్క శక్తి మన బంధకాలన్నీ తెంచివేయబోతున్న రాత్రి. ఆమేన్. అనేక పోరాటాల మధ్యన ఉండొచ్చు ప్రియమైన దేవుని బిడ్డ. అనేక పోరాటాల మధ్యనే నీ జీవితం కొనసాగుతూ ఉండవచ్చు. జీవితం అంతా కూడా పోరాటాల మధ్యనే కొనసాగుతూ ఉండవచ్చు. ఈ రాత్రి ఒక పరిష్కారాన్ని దేవుని సన్నిధిలో పొందుకుందాం. Thank you, Jesus. Hallelujah, hallelujah. వ్యాధి బాధలో కుమిలియున్న నిన్ను చూస్తున్నాడు. వ్యాధి బాధలో కుమిలియున్న నిన్ను చూస్తున్నాడు. క్షణములోనే స్వస్థతనిచ్చి నిన్ను ఆదరించున్. క్షణములోనే స్వస్థతనిచ్చి నిన్ను ఆదరించున్. విడువకుమా కన్నీరు విడువకుమా, అద్భుతం చేయును. నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీరు తుడచును. నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీరు తుడచును. అప్పులలో చిక్కుకొనినా నిన్ను చూస్తున్నాడు. అప్పులలో చిక్కుకొనినా నిన్ను చూస్తున్నాడు. తోడుండి నడిపించును, ఏనాడు విడువడు. తోడుండి నడిపించును, ఏనాడు విడువడు. విడువకుమా కన్నీరు విడువకుమా, అద్భుతం చేయును. నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీరు తుడచును. ఎదురుగాలితో పోరాటమా నిన్ను చూస్తున్నాడు. ఎదురుగాలితో పోరాటమా నిన్ను చూస్తున్నాడు. నీతోనేలో ప్రవేశించెను, నెమ్మది నిచ్చెను. నీ దోనెలో ప్రవేశించెను, నెమ్మది నిచ్చెను. విడువకుమా కన్నీరు విడువకుమా, అద్భుతం చేయును. నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీరు తుడచును.
నీకెదురైన ఆయుధముల్ వర్ధిల్లక పోవును. నీకెదురైన ఆయుధముల్ వర్ధిల్లక పోవును. నిన్నెదిరించి వాదించువారు నీ పక్షమౌదురు. నిన్నెదిరించి వాదించువారు నీ పక్షమౌదురు. విడువకుమా కన్నీరు విడువకుమా, అద్భుతం చేయును నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీరు తుడచును. ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి నీ కన్నీళ్ళు ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావేమో, నీ బాధని ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావేమో, నీకు ఎదురవుతున్నటువంటి శత్రువులు, నీకు విరోధంగా క్రియ చేస్తున్నటువంటి శత్రువులు నీ పక్షపు వారిగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. నీకు విరోధంగా కుట్ర చేస్తున్నటువంటి వారిని ఈ రాత్రి దేవుడు నీ పక్షపు వారిగా దేవుడు చేయబోతున్నాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పులతో నలిగి కుమిలిపోతున్న నిన్ను చూస్తున్నాడు. వ్యాధి బాధలతో కొట్టబడుతున్న నిన్ను చూస్తున్నాడు. ఎదురుగాలితో పోరాటం చేస్తున్నావు, ఒంటరిగానే పోరాటం చేస్తున్నావు, తోడెవరు లేరు. కానీ రాత్రి ప్రభు నీ ధోనిలో ప్రవేశించాడు. హల్లెలూయా. నీ తోడుగా ఉన్నాడు ఆయన. భయపడొద్దు. నువ్వు పోరాడుతున్నటువంటి పోరాటంలో నువ్వు జయాన్ని చూడబోతున్నావు. రైట్ నౌ అపజయము చూడవు. జయ జీవితంలో నువ్వు ముందు కొనసాగబోతున్నావు. రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ప్రతి రాత్రి కూడా కన్నీళ్లు కారుస్తూనే ఉన్నావు, ప్రతి రాత్రి కూడా ఏడుస్తూనే ఉన్నావు. ఏడవని రాత్రి లేదు, ఏడవని క్షణము లేదు. కానీ ఈ రాత్రి నీ కన్నీళ్లు తొడవబడుతున్న రాత్రి నీ కన్నీళ్లను దేవుడు తుడుస్తున్నాడు. ఈ రాత్రి నీ కన్నీళ్లు తుడుస్తున్నాడు. కన్నీళ్లు తుడిచేవారే కన్నీళ్లు తెప్పించేగా మారిన పరిస్థితుల్లో ఈ రాత్రి ప్రభు ఒక మాట చెప్తున్నాడు, విడవద్దు కన్నీళ్ళు, విడవద్దు. థ్యాంక్ యూ లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. స్తుతించు, కృతజ్ఞతతో స్తుతించు. నువ్వు దేని నిమిత్తమైతే ఏడుస్తున్నావో ఆ సమస్య తీరిపోయిందని స్తుతించు, ఆ పరిస్థితి మార్చబడిందని స్తుతించు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం. రైట్ నౌ ఈ రాత్రి ప్రభు నీ జీవితంలో ఒక నూతనమైన కార్యము చేసి నవనూతనమైన మార్గములో ప్రభు రాత్రిని నడిపించబోతున్నాడు. మైటీ నేమ్ ఆఫ్ జీసస్. తమ్ముడు రత్నాజీ, ప్రైజ్ లార్డ్. భారతి, ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఎన్ రాజ్యలక్ష్మి, ప్రైజ్ లార్డ్. తల్లి, కుమారుని విషయమై నువ్వు బహుగా వేదన పడుతుండగా దేవుడు కుమారునిలో మార్పుని కలిగించి ఆ పరిస్థితులన్నిటిని ప్రభు రాత్రి మార్చునుగాక. ఆమేన్. షేక్ సల్మా, ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు యొక్క కృప సమాధానములు ఈ రాత్రి సమృద్ధిగా మీకు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 15వ వచనం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 15వ వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది. దేవునికి స్తోత్రం. 17వ వచనం అంటాడండి, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును.
దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు వగ్గి ఉన్నది. గ్లోరీ టు గాడ్. రాకపోకల గురించి ప్రేర్ చేయండి. తమ్ముడు తప్పకుండా రత్నాజీ, తమ్ముడు తప్పకుండా దేవుని యొక్క కృప నీకు తోడయ్యండి, అనుక్షణము నడిపించునుగాక. క్షేమాన్ని దేవుడు నీకు కుటుంబానికి అనుగ్రహించునుగాక. ఆమేన్. డిఎస్ రాస్ బ్రదర్, తమ్ముడు ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడయ్యునుగాక. ఆమేన్. ప్రియులారా, రాత్రి మనం చదువుకున్నటువంటి భాగంలో నీతిమంతులను ప్రత్యేకించి ఆయన నీతిమంతులను గురించి ఇక్కడ చెప్తడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉంది. అలాగే నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ప్రియులారా, ఈ రోజున నీతిమంతులు, నీతి కలిగినటువంటి వారు, నీతిగా జీవిస్తున్నటువంటి వారు మనకు సమాజంలో కనబడుతున్నారా కనబడలేదని అనవసరం. కానీ మనము ఎంతవరకు నీతిని కలిగి ఉన్నాం, ఫస్ట్ మనం ఎంతవరకు నీతిని జరిగిస్తున్నాం, నీతిగా బ్రతుకుతున్నాం, నీతిగా జీవిస్తున్నాం, నీతిని జరిగిస్తున్నాం, మన నుండి నీతి క్రియలు జరుగుతున్నాయి అనేది ప్రధానమైనటువంటి విషయం. అందుకని ఇక్కడ పాయింట్ కూడా ఏం చెప్తాడంటే, నీతిమంతులు మొర్రపెట్టగా, దేవునికి స్తోత్రం, నీతిమంతుల మీద ఉన్నది ఆయన దృష్టి. ఈరోజున సమాజంలో, సంఘములో, మన కుటుంబంలో నీతిని కలిగి, నీతిని ప్రేమిస్తూ నీతిమంతులుగా మార్చబడాలని ప్రభు కోరుకుంటున్నాడు, ప్రభు ఆశిస్తున్నాడు. ఎవరున్నారు నీతిమంతులు? నీతిమంతులుగా మార్చబడి ఎవరు ప్రార్థన చేస్తున్నారు? వారు ప్రార్థన చేయగా వారి ప్రార్థన దేవుడు ఆలకించాలని, వారి మొరకు దేవుడు చెవి యొగ్గాలని, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించాలని ప్రభు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రాత్రి ప్రేమైన దేవుని పిల్లలారా, నువ్వు అనుకుంటూ ఉండవచ్చు, ఈ రాత్రి నేను ఎంతో నీతిగా ఉంటున్నాను కదా, నేనెంతో నీతిగా ఉంటున్నాను, నీతిని ప్రేమిస్తున్నాను కదా, అవినీతికి ఆస్కారం లేకుండా, అపవిత్రతకు చోటు లేకుండా, పాపమునకు చోటు లేకుండా నేను బ్రతుకుతున్నాను కదా, అయినా నాకెందుకని ఈ శ్రమలు, అయినా నాకెందుకు ఈ కష్టము, నాకెందుకు ఈ బాధలు అంటే నీతిగా ఉండటం వ్యర్థమా? నీతి కలిగి జీవించడం నిష్ప్రయోజనమా? మరి అందరూ చూస్తే దుర్మార్గులు, దుష్టులుగా, మరి ఎంతో పాపములో జీవించేటువంటి వారు, పాపంలో బ్రతుకుతున్నటువంటి వారు బాగానే ఉన్నారు. వారి కుటుంబాలు బాగానే ఉన్నాయి, వారి వ్యాపారాలు బాగానే ఉన్నాయి, వారి పిల్లలు బాగానే ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి వ్యతలు లేవు, వేదనలు లేవు, బాధలు లేవు. వారు ఎప్పుడో ప్రార్థన చేస్తారు, ఎప్పుడో ప్రార్థనకు వస్తారు, అంతే. క్రమంగా కూడా ప్రార్థన చేయరు. క్రమంగా కూడా ఎవరు కూడా కుటుంబాలు అంతగా మారు మనసు పొందిన వాళ్ళు లేరు. మరి వాళ్ళ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, వారందరూ సమాధానంగా సంతోషంగా ఉన్నారు.
మరి నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నా, ఎంతగానో ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తున్నా, ఎంతగానో కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నా. ఏ తప్పు నా ద్వారా నాలో ఎలాంటి బలహీనతకు చోటు లేకుండా అది జీవిస్తున్నా కదా. అంటే నీతిగా ఉండటం తప్ప, నీతిగా జీవించడం తప్ప, ఏ పాపం లేకుండా బ్రతకడం తప్ప అని కొన్ని సందర్భాలలో నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటూ ఉండవచ్చు. అన్యాయంగా జీవిస్తున్న వాళ్ళు బాగానే ఉన్నారు, మోసం చేసే వాళ్ళు బాగానే ఉన్నారు, అబద్ధాలు ఆడే వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళకి ఏ ఇబ్బందులు లేవు. మరి ఇబ్బందులు పడుతుంది నేను, నీతిగా బ్రతుకుతున్నందుకు నేను ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇదే ఆలోచన ఆసాబు గారికి కూడా వచ్చిందండి. 73:3 కీర్తన 73:3 భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. మరణమందు వారికి యాతన లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్లుగా వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠాహారం వలె వారిని చుట్టుకొనుచున్నది. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలయ్యున్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు బలత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు. ఏమండి, ఇలా చూస్తున్నటువంటి వారు వాళ్ళ హావభావాలు, భక్తిహీనుల హావభావాలు ఎలా ఉన్నాయంట. ఇదిగో మేము చూడు ఎప్పుడో వారానికో 10 రోజులకో తీరుకుంటూ ప్రార్థనకి వెళ్తాం, నువ్వు చూడు ప్రతిరోజు ప్రార్థన అంటావు. ప్రతిరోజు ప్రార్థన అంటావు. నువ్వు చూడు, మేము చూడు. నీ కుటుంబం ఎలా ఉంది, మా కుటుంబం ఎలా ఉంది. మాకేమి లేదు, ఏ ఇబ్బంది లేదు. చూసారండి ఆ మాటలు, చూసారా? వారు పుష్టిగా ఉన్నారు, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టున్నట్లు వారికి తెగులు పుట్టదు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలయ్యున్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయొచ్చు. ఏం చేస్తున్నారంట? ఎగతాళి చేయొచ్చు. భక్తిహీనులు. ఇదిగో మీరు ప్రార్థనకి వెళ్తున్నారు, మేము అప్పుడప్పుడు వెళ్ళకపోయినా మేము చూడు, మా కుటుంబం చూడు ఎలా ఉందో. మేము అన్నీ చూస్తాం, అన్నీ చేస్తాం, అన్ని బిజినెస్లు చేస్తాం. చూడు మమ్మల్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో చూడు. కానీ నువ్వు చూడు, నీ కుటుంబం చూడు ఎంత దరిద్రంగా నీ కృష్ణని అనుభవిస్తుందో. ప్రార్థనకి వెళ్ళట్లే, నువ్వేనా ఏంది వెళ్తుంది ప్రార్థనకి? తప్పు చేస్తే ఏముంది, తప్పే ఉంది. ప్రార్థనకి వెళ్ళినా చేయొచ్చు, ప్రార్థనకి వెళ్ళినా అలా ఉండొచ్చు, తప్పులేదు. అలా ఉంటే సమాజంలో మనం బ్రతకలేం. భక్తిహీనుల యొక్క ఆలోచనలు, భక్తిహీనుల యొక్క మాటలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తిహీనుల యొక్క మాటలు. గర్వంగా మాట్లాడతారు, ఎగతాళిగా మాట్లాడతారు. కానీ రాత్రి ఒక మాట గుర్తుపెట్టుకోండి, అలాంటి మాటలు వింటున్నప్పుడు నువ్వు బాధపడకూడదు. ఎందుకంటే నీతి నిత్యము నిలుచును. దేవునికి స్తోత్రం. నీతి స్థిరముగా నిలుస్తుందండి. భక్తిహీనత అనేటువంటిది కొట్టివేయబడుతుంది. ఒక వ్యక్తి బండ మీద కట్టాడు, మరొక వ్యక్తి ఇసుక మీద కట్టాడు. బండ మీద కట్టబడిన వాని ఇల్లు తుఫానికి నిలబడింది, ఇసుక మీద కట్టిన వాని ఇల్లు
తుఫానుకి కూలిపోయింది. భక్తిహీనతలో భక్తిని వేషముగా ధరించుకొని ఏదో ఆచారంగా నామకార్థంగా భక్తి చేస్తూ కొనసాగుతూ ఉంటే, వాక్యానికి లోబడకుండా, వాక్యానికి విధేయత చూపకుండా, వాక్యానికి తమ జీవితాలను అన్వయించుకోకుండా, దేవునికి భయపడకుండా మేము భక్తి కలిగిన వారమే అనుకుంటే ఒక రోజున ఆ గుడారము కూలిపోతుంది. ప్రియులారా, గుడారం కూలిపోతుంది. కానీ నువ్వున్నావు, చూసావు, ఎన్ని శ్రమలైనా నీతిని విడువక, యథార్థతను విడువక. యోబు యొక్క భార్య అంటుంది, ఇంత కష్టం వచ్చినా, ఇంత బాధ అనుభవిస్తున్నా నీ భక్తిని విడువవా, నీతిని విడువవా, యథార్థతను విడువవా, దేవుణ్ణి విడువవా? ఎందుకయ్యా ఎంత శ్రమలు అనుభవిస్తా కూడా? యోబుకు అనుభవించాడు యోబు భక్తిలో ఉన్నటువంటి శక్తిని. ఎస్, దేవుని యొక్క ప్రేమ తత్వాన్ని ఆ ప్రేమను మనం రుచి చూడాలి, రుచి చూడాలి, రుచి చూడాలి, రుచి చూడాలి. ఇదే కీర్తనకారుడు అంటాడండి, యెహోవా ఉత్తముడని. ఏంటంట? యెహోవా ఉత్తముడని రుచి చూచి, రుచి చూచి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ఆ ప్రేమను రుచి చూచినటువంటి వారు, ఆయన మాధుర్యాన్ని అనుభవించినటువంటి వారు ఆయన విడిచిపెట్టలేరండి. స్తోత్రం. ఆయన ప్రేమను రుచి చూడనటువంటి వారే తొలగిపోతారు. ఆ మాధుర్యాన్ని రుచి చూడనటువంటి వారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి నీవు దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. భక్తిహీనులు రుచి చూడరండి, రుచి చూడరు. దేవుని ప్రేమను వారు ఎరుగరు, సిలువ త్యాగాన్ని వారు ఎరుగరు, సిలువ త్యాగాన్ని వారు ఎరుగరు. ఆ ప్రేమను ఎరుగరండి, వాళ్ళు ఎరుగరు. అందుకని వారు దేవునిలో స్థిరముగా ఉండలేరు. ప్రియులారా, దేవునిలో నమ్మకంగా ఉండలేరు. కారణం ఏంటో తెలుసా? వారు దేవుని యొక్క శక్తిని వారు ఎరుగనందువలన. యోబు దేవుని యొక్క బలమేమిటో, దేవుని యొక్క కృప ఏమిటో, దేవుని యొక్క ఆయన దయ, దాక్షిణ్య, వాత్సల్యత ఏమిటో ఎరిగినవాడు గనుక అంత కఠినమైన పరిస్థితుల్లో కూడా దేవుని అలా స్తుతిస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. ఈ రోజున ఆ నీతిని నువ్వు ప్రేమిస్తూ, ప్రభు అయిన యేసు యొక్క నీతిని నువ్వు ధరించుకొని, ఆయన రక్తములో కడుగుబడినటువంటి వ్యక్తివిగా నీ జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించుకొని, పాపము జోలి ఇక లేకుండా దేవునికి భయపడేటువంటి వ్యక్తివిగా, మనుషులకు కాకుండా దేవునికి భయపడి పాపమునకు దూరంగా ఉండేటువంటి వ్యక్తివిగా, ఎంత కష్టమైన అనుభవిస్తూ నీతిని కలిగి దుర్నీతిని ద్వేషిస్తూ నీతిని ప్రేమిస్తూ ఉన్నావా? ఈ రాత్రి నీ ప్రార్థనలను ఆయన వింటున్నాడు.
నీ శ్రమలన్నిటిలో నుండి ఆయన నేను విడిపిస్తున్నాడు. నీ మొరలకు ఆయన చెవి యొగ్గుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అసాపు భక్తిహీనులను గూర్చి బాధపడుతున్నాడండి. ప్రతిరోజు ఇంతగా నేను ప్రార్థన చేస్తున్నాను, నాకేమీ మార్పు చేర్పులు ఎలాంటి ప్రయోజనం కలగడం లేదు. కానీ భక్తిహీనులైతే చాలా బాగున్నారు, చాలా బాగున్నారు. వారు నన్ను చూసి నవ్వే పరిస్థితి ఎందుకని అని ఒక రోజున దేవుని మందిరంలోనికి వెళ్ళాడండి. అది 73:16 వచనం. అయినను దీనిని తెలుసుకొనవలెను, నేను ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. నిశ్చయముగా నీవు వారిని కాలు జోర చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. ఏంటండి, ఏంటంట 28 అంటాడు, నాకైతే దేవుని పొందు ధన్యకరము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడు ఇప్పుడు? వెళ్ళిపోయి దేవుని సన్నిధిలోకి వచ్చిన వారి అంతాన్ని గూర్చి ధ్యానం చేస్తున్నాడు. భక్తిహీనుల అంతం ఎలా ఉంటుంది? భక్తిహీనుల తరువాత స్థితి ఎలా ఉంటుంది? వారు ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు, ఈ లోకాన్ని వారు విడిచిపెట్టబోయేటప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుంది? ఓ, తలుచుకుంటేనే భయంగా ఉంది. ప్రభువా, నన్నైతే మీలో ఉండే భాగ్యాన్ని నాకు ఇచ్చావయ్యా. దేవునికి స్తోత్రం. ప్రభువా, నాకైతే ఇటు గొప్ప భాగ్యాన్ని ఇచ్చావయ్యా. మనము నీతిగా ఉండి, మనం యథార్థంగా ఉండి, ప్రార్థనా జీవితం కలిగి, దేవునికి భయపడుతూ ఉండి, ప్రతిదినము వాక్యమును ధ్యానిస్తూ ఉండి, మనంతం ఎలా ఉందో మనను ఒకసారి చూసుకుంటే, వావ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ నీతి వ్యర్థంగా పోదు ప్రియులారా, నీ యథార్థత వ్యర్థంగా పోదు ప్రియులారా, నీ ప్రయాస వ్యర్థంగా పోదు ప్రియులారా. దేవునికి స్తోత్రం, వ్యర్థంగా పోదు. ప్రతిఫలాన్ని పొందుకుంటావు. నీ శ్రమలన్నిటిలోనూ ఆయన నిన్ను విడిపిస్తాడు. అనేక శ్రమలు నేను చుట్టుముట్టుతూ ఉండవచ్చు, కానీ దేవుని యొక్క సహాయమును నిత్యంగా నువ్వు చూస్తావు. భయపడొద్దు, బాధపడొద్దు, దిగులు పడొద్దు. ఈ లోకంలో కనబడేవన్నీ ఒక రోజున నశించిపోయేవి. వీటన్నిటిని మనం వాడుకోవడానికేనండి. ఇవన్నీ మనం వాడుకోవడానికి, మన అవసరం కోసం, సౌఖ్యము కోసమే. కానీ ఇవి మనల్ని నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి మనల్ని చేర్చలేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోకానికి మనకు వారసత్వాన్ని ఇవి ఇవ్వలేవు ప్రియులరా, ఇవి ఇవ్వలేవు. వీటి ద్వారా మనము దేవుని రాజ్యాన్ని చూడలేము, స్వతంత్రించుకోలేము. అలా అయితే ఆయన యొక్క ప్రయాస కూడా వృధా అయిపోతుంది, ఆయన యొక్క త్యాగము వృధా అయిపోతుంది, ఆయన జీవించిన జీవితము వృధా అయిపోతుంది. ఈ భూమి మీద మానవతారిగా ఆయన పుట్టినప్పుడు ఎంత వైరాగ్యముగా, ఎంత రోషముగా బ్రతికాడో, తండ్రి చిత్తము చేయటం కొరకు అహర్నిశలు ప్రయాసపడ్డాడో, అదంతా వ్యర్థమైపోతుంది. అందుకని ఆయన మనకు ఒక మాదిరిగా ఈ లోకంలో ఆయన జీవించి ఉండే బ్రతికి ఆయన ప్రేమను మనకు తెలియచేసి తన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు కార్చి మరలా ఆయన మన కొరకు రానై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని లోకాన్ని, సమాజాన్ని చూసి దిగులు పడద్దు. నేను ఇంతగా ఇలా ఉంటున్నా, నాకెందుకు ఇలాంటి శ్రమలు ఎదురవుతున్నాను దిగులు పడద్దు. ప్రైజ్ ది లార్డ్. శిష్యులతో పాటు యేసు ప్రభువారు కూడా ధోనిలో ఉన్నారు. అయినా తుఫాను వచ్చింది,
రాకూడదు కదా, యేసు ప్రభు ఉన్నాడు కదా అనుకోకూడదు. ఆ తుఫాను వచ్చినప్పుడు ఆయన లేచి గాలిని సముద్రాన్ని గద్దించినప్పుడు నిమ్మళమైపోయినాయి. దేవునికి స్తోత్రం. జీవితంలో అనేక తుఫానులు, వలజడులు, సమస్యలు ఎదురవుతూ ఉండవచ్చు. అంతంత మాత్రాన నువ్వు ఆయనకు దూరంగా ఉన్నావని కాదు, ఆయన నిన్ను చేయి విడిచిపెట్టాడని కాదు. కానీ ప్రియులారా, ఆయన మాట మాత్రము గద్దిస్తాడు. హల్లెలూయా. మాట మాత్రము సెలవిస్తాడు. అవన్నీ అణిగిపోతాయి, కనుమరుగైపోతాయి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్ తల్లి. గాడ్ బ్లెస్ యు మా. దేవుని కృప మీకు తోడేనును గాక. ఆమేన్. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్క మాట చూద్దాం. నీతిమంతుల మనకు ఆయన చెవియొగ్గును, వారి ప్రార్థనలకు ఆయన చెవియొగ్గును, వారి శ్రమలన్నిటిలో నుండి ఆయన వారిని విడిపించును. ఆమేన్. విడిపిస్తాడు. వెయిట్ అండ్ సీ. చూడు, కనిపెట్టుకొని చూడు. ఆయన సహాయం మహోన్నతమైనదిగా ఉంటుంది. ఆయన ఇచ్చే విడుదల నీకు ఉన్నతమైనదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఒక ఉన్నతమైనటువంటి దీవెనతో నిన్ను విడిపించి నడిపించబోతున్నాడు. ఈ రాత్రి నువ్వు కలిగి ఉన్న శ్రమలు, నువ్వు కలిగి ఉన్న బాధలన్నిటిలో నుండి ఈ రాత్రి ప్రభు నిశ్చయంగా నీకు విడుదల కలిగించి నెమ్మది కలిగించును. నెమ్మది కలిగించునుగాక. ఆమేన్. లవ్లీ తేజ్ తమ్ముడు, బాగున్నావా? ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ జీసస్. మంకా సురేష్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడేనుగాక. ఆమేన్. ప్రభువా మీకు స్తోత్రం నాయన. మీ కొరకు నీతిగా నిలబడిన మీ బిడ్డలను, మీ రక్తములో కడుగబడిన బిడ్డలను, వాక్యానుసారంగా జీవిస్తూ, వాక్యానికి భయపడుతూ, మీ చిత్తానికి, మీ మాటకు విధేయులై తండ్రి మీ కొరకు కనిపెడుతున్న మీ బిడ్డలని రాత్రి జ్ఞాపకం చేసుకునండి. నిశ్చయంగా వారున్న సమస్యలు, వారున్న శ్రమలలో నుండి వారిని విడిపించండి ప్రభువా. వారికి మీరు తోడయ్యండి. వారిని ఆదరణకర్తవై మీరు ఆదరించండి. థ్యాంక్ యూ లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రం. ఈ లైవ్ చూస్తున్నటువంటి వారు ఎవరు ఏ సమస్యలలో, ఏ శ్రమలలో నలిగిపోతున్నా వారికి విడుదల సహాయమును మీరు అనుగ్రహించండి అయ్యా. మీ సాక్షులుగా నిలబెట్టండి ప్రభువా. వారు మీ సన్నిధిని అనుభవించాలి, మీ కృపను అనుభవించాలి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రికాల దీవెనల చేత, కృప చేత ఒక్కొక్కరిని మీరు ఆవరించి వారి ప్రార్థనలకు జవాబు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ. లవ్లీ డేస్. తప్పకుండా దేవుడు ఆ సర్టిఫికెట్స్ రిలీజ్ అయిపోను గాక. మన స్వరూప సంజు, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ ప్రతి సమస్యకు విడుదల ప్రభువు అనుగ్రహించును గాక. దేవుని కృప మీకు తోడేడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. బేబీ, దేవుడు తప్పకుండా మీ బ్రదర్ ఆ కోర్టు ప్రాబ్లంలో దేవుడు జయమిచ్చును గాక. మీ పక్షమున నిలబడి దేవుడు అద్భుతంగా విడుదల అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.